సర్ ఆర్థర్ కాటన్ గారు గోదావరి జిల్లా చేసిన ఘనమైన సేవ. ట్రైన్లో వచ్చిన, బస్సులో వచ్చిన, ఫ్లైట్లో వచ్చిన గోదావరి నదిని, దాని చుట్టూ పులుముకున్న పచ్చదనాన్ని ఆస్వాదించకుండా ఉండటం కష్టం. ఆ పచ్చదనం చూసినోళ్ళు గోదావరి ఎంత అదృష్టవంతులురా అని కుళ్ళుకుంటారు. చరిత్ర తెలిసిన వాళ్ళు మాత్రం మనసులో కాటన్ దొర గారికి దండమెట్టుకుంటారు. ఇవేమీ తెలియని కుర్రోళ్ళు మాత్రం సెల్ఫీలు తీసుకుంటూ గోదావరి నదిని ట్రైన్లో దాటుకుంటారు. అఖండ గోదావరి మాతకు ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టి గౌతమి వశిష్ట అనే రెండు అందమైన కన్య గోదావరులుగా మార్చి తూర్పు గోదావరికి ఒకటి, పశ్చిమ గోదావరికి ఒకటి ఇచ్చి పెళ్లిళ్లు చేసి పచ్చని భూములతో పాటు సిరి సంపదల పుట్టుకకు కారణమైనవాడు దేవుడు కాక ఇంకేమవుతాడు? అలాంటి అపురూపాన్ని అందంగా అందించిన మహానుభావుడి పుట్టినరోజు 15/5/1803. ఆయనే సర్ ఆర్థర్ కాటన్ గారు. ఇప్పుడు ఆంధ్రులు ధాన్యాగారంగా పేరున్న గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు కరువులు వస్తే ఆకలి సావులతోనూ, వర్షాలు వస్తే పోటెత్తే వరదలతోనూ అపార ప్రాణ నష్టం మిగిలిస్తూ ఆఖరికి పసిపిల్లల్ని కూడా అమ్ముకునే స్థాయిలో కరువు తాండవించేదట. ఎందుకంటే ఎక్కడో నాసిక్లో పుట్టి అందరినీ పలకరిస్తూ ఎవరెవరి భారాలనో బాధ్యతగా మోసుకుంటూ 1600 కిలోమీటర్ల పాటు ప్రవహించిన గోదావరమ్మ పాపికుంటల మధ్యలో 2 తాటి చెట్లంత లోతుండే ఉగ్ర గోదావరిగా రూపాంతరం చెంది అదే స్పీడ్తో అంతర్వేది దగ్గర ఆవేశంగా సముద్రంతో మమేకమయ్యేది తప్పించి ఏ రకంగానూ ఆ వృధా జలాలు ఉపయోగపడేవి కావంట. అలాంటి ప్రాంతానికి విధి నిర్వహణలో భాగంగా ఇంగ్లాండ్ నుంచి వచ్చి నరమానవుడు నడవడానికి కూడా ఆలోచింపలేని ఏరియాల్లో గుర్రం మీద కలియదిరుగుతూ ఆనకట్ట కట్టాల్సిన అవసరం గురించి రిపోర్టు తయారు చేయడమే కాకుండా ఆ ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఎన్నో అష్టకష్టాలు పడ్డాడంట ఈ పుణ్యాత్ముడు సర్ ఆర్థర్ కాటన్ గారు. ఒక్కరోజు సముద్రంలో కలుస్తున్న గోదావరి ప్రవాహం సంవత్సరమంతా మన లండన్లో ప్రవహిస్తున్న థేమ్స్ నదితో సమానం అని అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంతో పోట్లాడి ఒప్పించిన మహాత్ముడు. ఎన్నోసార్లు ఎన్నో కమిషన్ల ముందు నించుని పర్ఫెక్ట్ ఇరిగేషన్ ప్లానింగ్తో సరిగ్గా 4 ఏళ్లలో 3.5 కిలోమీటర్ల దూరంతో 175 గేట్లతో ధవళేశ్వరం బ్యారేజీ అనే అన్నపూర్ణని ఆరోగ్యం పాడు చేసుకుని మరీ నిర్మించి నా పేరు చెప్పుకోకుండా కడుపు నింపుకొని పండగ చేసుకోండి అయ్యా అని అక్షయ పాత్రలా దానం ఇచ్చేశాడు ఈ మహానుభావుడు. ఈ